తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. వెల్కమ్ టు కేవీఆర్ స్వింగ్ కింగ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వింగ్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి స్వింగ్ ట్రేడింగ్ లో ఇవ్వాల్సినటువంటి సలహాలు కానీ, ఎటువంటి షేర్లు స్వింగ్ ట్రేడింగ్ కి ఉపయోగపడతాయి అని కానీ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన ఛానల్లో ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ ఇవ్వడం జరగదు. సో ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నేను స్టాక్ మార్కెట్ గురించి ఇద్దరు దగ్గర నేర్చుకున్నాను. ఒకటి ఫండమెంటల్స్ బాగా తెలిసినటువంటి కింగ్ ఎస్పి రావు గారి దగ్గర. సో ఈయన మా గురువు గారు. ఈయన దగ్గర నేను ఫండమెంటల్స్, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, ట్రేడింగ్ నేర్చుకున్నాను. అలాగే టెక్నికల్ అనాలిసిస్ లో కింగ్ అయినటువంటి ట్రేడింగ్ పంతులు గారి దగ్గర టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాను. సో ఇప్పుడు మనం వీళ్ళిద్దరూ నా గురువులండి. వీళ్ళ దగ్గర నేను మార్కెట్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇది రామ్కో సిమెంట్స్ యొక్క షేర్ చార్ట్. ఈ చార్ట్ ప్రకారం మనకి ఈ షేరు ఇక్కడ ఇది చూడండి క్లియర్ గా. మనం ఆల్రెడీ నేను దీన్ని సపోర్ట్ జోన్స్ అనేవి గీయడం జరిగింది. ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ క్లియర్ గా కనబడుతుంది కదండి. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా సాలిడ్ స్ట్రాంగ్ జోన్ అనమాట. ఈ జోన్ లోకి మార్కెట్ వచ్చిన వెంబటే కాస్త బౌన్స్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మార్కెట్ పైనుంచి కంటిన్యూషన్ గా పడి ఇక్కడికి రాగానే హాల్ట్ అయ్యింది, ఆగి మార్కెట్ అనేది రివర్స్ అవడానికి స్టార్ట్ అయింది, అంటే స్వింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ ఎక్కడ దాకా వెళుతుందంటే మళ్ళీ మనకి ఇక్కడ ఉంది రెసిస్టెన్స్. సో ఇమీడియట్ గా ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ నుంచి 885 నుంచి 927 వరకు ఇమీడియట్ గా మనకి స్టాక్ మూవ్మెంట్ అనేది జరగడానికి చాలా చాలా హెవీ స్కోప్ ఉంది. ఒకవేళ మనం ఆలోచించింది రాంగ్ అయితే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ యొక్క లో 860, దీని కింద మనకి డే ఫార్మేట్ లో ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ డే దాని లో బ్రేక్ అయితే మనకి స్టాప్ లాస్ అయినట్లు లెక్క. సో ఇక్కడ నుంచి టార్గెట్ వచ్చేసేసి 885 నుంచి 927, అంటే ఇంచుమించుగా మనకి 45 to 48 పాయింట్స్, అంటే 45 రూపాయల నుంచి 48 రూపాయల దాకా టార్గెట్ ఉంది. ఒకవేళ మనకి కింద స్టాప్ లాస్ లెక్కేసుకుంటే ఒక 25 రూపీస్ స్టాప్ లాస్, అంటే ఇంచుమించుగా మనకి 1:2 రేషియోలో మనకి స్టాక్ అనేది అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే స్వింగ్ ట్రేడింగ్ కి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టాక్ ని ఒక్కసారి వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అనాలిసిస్ చేసుకుని ఫాలోఅప్ చేసుకోవచ్చు. అయితే ఈ స్వింగ్ ట్రేడింగ్ మనకి ఎన్ని రోజుల్లో జరుగుతుంది అంటే ఇంచుమించుగా రేపు 1 డేలో వెళ్ళిపోవచ్చు, 2 డేలో వెళ్ళొచ్చు, 3 డేలో వెళ్ళొచ్చు, మాక్సిమం 5 డేస్. ఆ 5 డేస్ తర్వాత ఇక మనకి స్వింగ్ ట్రేడింగ్ అనేది అనవసరం. సో స్వింగ్ ట్రేడింగ్ లో మనం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ పొజిషనల్ ట్రేడింగ్ లో ఎక్కువ రోజులు వెయిట్ చేయొచ్చు. మనం చేసేది స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి ఈ స్వింగ్ ఇమీడియట్ స్వింగ్ అనమాట. ఇమీడియట్ గా మనకి ఒక 3 to 5 డేస్ లో ఇక్కడ 925 టార్గెట్ అనేది రీచ్ అవుతుంది. సో ఇదండి ఇవాళ రామ్కో సిమెంట్స్ యొక్క అనాలిసిస్, స్వింగ్ ట్రేడింగ్ కి సంబంధించినటువంటి రామ్కో సిమెంట్స్ షేర్ యొక్క అనాలిసిస్ అండి. 85 నుంచి మనం ప్లాన్ చేసుకుంటే 927 వరకు ఉంటుంది టార్గెట్. అలాగే 860 మనకి స్టాప్ లాస్ అనమాట. సో డైలీ మనం మన స్వింగ్ ట్రేడింగ్ ఈ ఛానల్లో కేవీఆర్ స్వింగ్ కింగ్ ఛానల్లో ప్రతిరోజు 1 or 2 షేర్స్ అనేవి స్వింగ్ ట్రేడింగ్ కి చెప్పడం జరుగుతుంది. దాన్ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే మాత్రం ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి తెలుసు కదా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.